అమ్మా ఏంటి ఎంతసేపు మరి కమిషనర్ ఉన్నాడా లేడా అసలు లోపల 10ంటికే కదా ఆయన ఉద్యోగం మరి ఉన్నాడా కలవనిస్తారా మరి ఏంది కమిషనర్ కలవడానికి కమిషనర్ గారైనా డైరెక్టర్ గారైనా ప్రిన్సిపల్ సెక్రటరీ గారైనా మా కోసం పనిచేయడానికి ఉన్నారు డిపార్ట్మెంట్. మేము 3 నెలల నుండి అడుగుతున్నాం. ఈ నెల 6వ తేదీ నుంచి రిలే దీక్షలు చేస్తున్నాం. ఎమ్మెల్యేల ఇళ్ల ముందు కూడా ధర్నాలు చేశాం. ప్రతి ఒక్క అంశాన్ని ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ దృష్టిలో వినతి పత్రం ఇస్తున్నాం. మరి మా కోసం పనిచేసే వాళ్ళు ఈ రోజు రాష్ట్రం అంతా మేము సెంటర్ బంద్ పెట్టి మేము ఇక్కడికి వస్తే ఇక్కడ ఉండకుండా వేరే దగ్గరికి పోతే అధికారులు మాకు ఎందుకు తెలియదు. మాకు పోలీసులు చెప్పాలి. ఇప్పుడు మరి ఇంత ఘోరంగా మీరు ఇట్లా రోడ్ల మీద కూర్చున్న పరిస్థితి మరి ఈ పాటికి వచ్చి చూడాలి కదా చూడాలి కదా. ఇంత దుర్మార్గంగా ఉన్నది డిపార్ట్మెంట్ ప్రభుత్వం. ఇప్పుడు 10ంటికే కదా ఉద్యోగం మరి రావాలిగా 10ంటికి రావాలి కదా. 10ంటికి కాదు మేము పోతే కూడా అసలు పరిష్కారం చేయట్లేదు. ఇప్పుడు రావట్లేదు. మేము పనిచేస్తేనే డిపార్ట్మెంట్ మేము పనిచేస్తేనే వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయి. మా కోసం పనిచేయడానికి వాళ్ళు డిపార్ట్మెంట్ లోకి వచ్చిర్రు. ఇప్పుడు మేము ఇంతమంది వచ్చి ఉదయం నుంచి నెత్తి నోరు మొత్తుకుంటుంటే ఇప్పటిదాకా వచ్చి అసలు ఎందుకు వచ్చిర్రు ఏం అడుగుతున్నారు కూడా అడుగుతున్న పాపన పోవట్లేదు. ఎలక్షన్ లో కూడా మిమ్మల్ని కూడా కష్టపెట్టారు కదా మరి వీళ్ళు. ఎలక్షన్ల సందర్భంగా అరచేతిలో సర్గం చూపెట్టారు మాకు మేము మంచిగా చేస్తామని. కానీ గెలిచిన తర్వాత చేయట్లేదు. ఇవన్నీ వాళ్ళే ఇచ్చిర్రు. ఇందులో ఇచ్చినాయి గత ప్రభుత్వం కొన్ని ఇచ్చింది, ఈ ప్రభుత్వం కొన్ని ఇచ్చింది. ఈ ప్రభుత్వం అయితే మేము ఇంకా చాలా చేస్తామని చెప్పింది. కానీ వచ్చిన తర్వాత ఏం చేయట్లేదు. కనీస వేతనం 26,000 చెప్పింది వాళ్ళే కదా మరి ఎందుకు చేయట్లేదు? 18,000 కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. గత ప్రభుత్వం ఏమో 26,000 మేము పరిశీలిస్తామన్నది. ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చిన అమలు చేస్తామన్నది, ఈ ప్రభుత్వం చెప్పిన చేస్తామన్నది. కానీ ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు చేయట్లేదు. మరి ఏంటి పరిస్థితి? మరి ఎంతసేపు ఉంటారు మరి ఇట్లా? ఇప్పుడు లేడీస్ అందరినీ కూడా ఇంత ఇబ్బందులు పెట్టి మరి పోలీస్ బందోబస్తు పెట్టి కాంగ్రెస్ పాలన అట్లుంది. లేడీస్ ఇంత ఇబ్బందులు పెడుతున్నారు అంటే కాంగ్రెస్ పాలన అట్లుంది. మరి ఏం చేస్తాం? మా బతుకులు ఆడికి వచ్చినాయి. ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆడికి వచ్చినాయి. కింద కూర్చోవాల్సింది. పోలీసు వాళ్ళకి భయపడకుండా రైల్వే స్టేషన్లలో బస్ స్టాండ్లలో తలదాచుకొని కూర్చొని ఈ ప్రభుత్వాన్ని ఏరి కోరి మా సమస్యలు పరిష్కారం చేస్తారని తెచ్చుకున్నందుకు మాకు శిక్ష కావాల్సింది. ఏంటంటే మేము ఏదో చేస్తారనమాట. ఇంట్లో దగ్గరకు వచ్చి మేము సమ్మె చేసినప్పుడు మీకు 18,000 జీతం ఇస్తాము, పిఎఫ్ ఇస్తాము, మీరు మాకు సపోర్ట్ చేయండి అని చెప్తే మేము తల్లుల పిల్లలతో చెప్పి మనకి ఏమన్నా మంచి చేస్తుందేమని చేసినందుకు మేము ఇప్పుడు 60 సంవత్సరాలు ఉన్న వాళ్ళు తల్లులు లాంటి రేవంత్ రెడ్డికి తల్లిగా వయసున్న వాళ్ళు ఇప్పుడు ఏడ్చుకుంటా ఇళ్లకి వెళ్తున్నారు. ఒక కన్న తల్లి ఉసురు ఊరికే పోదు. అందుకే ఈ రేవంత్ రెడ్డి గారు కూడా పరిశీలించాలా. అవసరం కావదు మీ దగ్గరికి వచ్చి ప్రతి పనిలో మేమే అంగన్వాడీ లేకుండా ఎలక్షన్ కూడా జరగదు. ప్రతి ఒక్క ఓటర్ నేమ్ రాయాలంటే మేమే, బిఎల్ఓ డ్యూటీలు చేయడం మేమే, ఏవైనా సర్వేలు చేయాలంటే మేమే, మేము ఏదైనా చెయ్యాలనుకుంటే తారుమారు చేస్తే అసలు ఈ ప్రభుత్వాలే కూలిపోతాయి. కానీ మేము ఏంటంటే ఆడవాళ్ళు అంగన్వాడీలతో పెట్టుకున్న చరిత్ర ఇప్పటి వరకు చెప్పారు మన నాయకులు. ఎవ్వరు బాగుపడిన పరిస్థితి లేదు. కాబట్టి వీళ్ళకు కూడా చెప్తా ఉన్నాం, మా సమస్యలు పరిష్కరించేంత వరకు మేము ఎక్కడికైనా సిద్ధమే, దేనికైనా పోరాడడానికి సిద్ధంగానే ఉన్నాం. అందరు ఇవాళ సెంటర్స్ బంద్ చేసి చిన్నపిల్లలను వదిలేసి చిన్నపిల్లల్ని ఎత్తుకొని కూడా వచ్చిర్రు. రాత్రే బయలుదేరి ఎక్కడ పోలీసులు ఆపేస్తారు అనేసి రైల్వే స్టేషన్లలో పడుకున్నారు, బస్ స్టాప్లలో పడుకున్నారు. సెంటర్లు బంద్ చేసి వచ్చింది మరి పెద్ద తెలియట్లేదు. అసలు కలవడానికి కూడా రానియదు. ఒక ఫోటో తీయడానికి కూడా అంగీకరించదామే. ఎక్కడున్నావో తెలియదు. మొన్న సచివాలయం రమ్మంటే వెళ్ళినాము, చెప్పింది మాకు వెళ్ళకుండానే వికారాబాద్ వెళ్ళిపోయింది. అసలు పోలీసు వాళ్ళు అక్కడ అడుగు పెట్టనే లోపల ఉండుంటారు, ఉందో లేదో తెలియదు. వాళ్ళు వచ్చేంత వరకు మేము ఇక్కడ సెప్టెంబర్ నెలలో మేము 24 రోజులు ధర్నా చేసినప్పుడు సీతక్క గారు వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది, పాపం వాళ్ళు కోరుకునేది గొంతెమ్మ కోరికలు కాదు, న్యాయమైన కోరికలు. వాళ్ళకి 5 లక్షలు ఇవ్వవలసిందే, టీచర్కు హెల్పర్కు 3 లక్షలు ఇవ్వవలసిందే, ఆ ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి అని పింఛను ఇచ్చే జీతంలో సగం పింఛను ఇవ్వాలి. వాళ్ళు కోరేటి గొంతెమ్మ కోరికలు కాదు. మేము వస్తే మాన్యువల్ ఫేస్లో పెట్టాము, 18,000 జీతం చేయాలి. వాళ్ళ అన్యాయంగా వాళ్ళు ఎట్టి సాగురు చేయించుకుంటారు. మా ప్రభుత్వం వస్తే తప్పకుండా చేస్తామని చెప్పి హామీలు ఇచ్చారు ప్రభుత్వం. మరి అదే వచ్చింది, కానీ మాకు ఇంతవరకు ఏం న్యాయం చేయట్లేదు. మేము పోయి కలుస్తున్నాము, చేస్తాం, చూస్తామంటారు. కనీసం జీవో ఇచ్చేంత వరకు మా వాళ్ళను నిధులలో ఉంచాలని మేము కోరుకుంటున్నాం. ఆడవాళ్ళని కూడా చూడకుండా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, ముసలి వాళ్ళు కూడా ఉన్నారు. మరి వీళ్ళందరూ ఇంత ఇబ్బంది పెడుతున్నారు. మరి ఈ రోజు బీఆర్ఎస్ గవర్నమెంట్ ని మార్చుకున్న తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో తీసుకొచ్చిన తర్వాత శిశు సంక్షేమ శాఖ మంత్రిగా మా రంగానికి మాకు అంగన్వాడీ రంగానికి తను శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కేటాయించారు.
కేటాయించుకుంటే మొదటగా హర్షించింది మా సిఐటి యూనియన్ గా, అంగన్వాడీ యూనియన్ గానే. కానీ ఈ రోజు ఏంటి పరిస్థితి అని అంటే, ఈ రోజు సీతక్కేమో ఏసీలో పడుకుంటే, ఈ రోజు ఏసీలో కూర్చుంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏసీలో కూర్చుంటే, కమిషనర్ గారు ఏసీలో కూర్చుంటే, అంగన్వాడీ వాళ్ళంతా ఈ రోడ్ల మీదకి వచ్చిన పరిస్థితి. మాకు వాళ్ళకి ఓటేసి గెలిపించుకున్నందుకు కర్మ పట్టింది. ఇప్పుడు కమిషనర్ ఆఫీస్ ముందు ఇంత రాద్ధాంతం జరుగుతుంటే కనీసం బయటకు వచ్చి తొంగి చూడని పరిస్థితి, మరి ఎట్లా? అంటే ఈ రోజు అంగన్వాడీ సేవలు తీసుకునే దాంట్లోనేమో ముందుంటారు, కానీ ఈ రోజు మా సమస్యల పరిష్కారం చేసుకోవడానికి మాత్రం లోపల గేట్ వేసుకొని లోపల ఉంటున్న పరిస్థితి ఉంది. పోలీసులు కూడా మిమ్మల్ని లోపలికి పోనిచ్చే పరిస్థితి కనపడట్లేదు. ఖచ్చితంగా గవర్నమెంట్ మార్పు దాంట్లో చూడండి. అంగన్వాడీని నిర్బంధం చేసిన ఏ ప్రభుత్వాలు కూడా గతంలో ఇప్పుడు నాయకులు చెప్పినట్టుగా అసలు గాలి కొట్టుకునే పరిస్థితి ఉంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే నారా చంద్రబాబు నాయుడు కావచ్చు, ఇక్కడ ఇంత ముందు కేసీఆర్ గారు కావచ్చు. మరి అంటే ఇప్పుడు మీ డిమాండ్స్ నెరవేరుస్తారు అనుకుంటున్నారు? మరి గత నెల రోజుల నుంచి కొట్లాడుతున్నారు, ఇప్పుడు దాకా మీకు స్పందన లేదు, మరి ఇప్పుడు నెరవేరుస్తారని నమ్మకం? నెరవేర్చకపోతే ఖచ్చితంగా పోరాటాలు ఖచ్చితంగా ఉధృతం చేస్తాం. ఉధృతం చేసి మా హక్కులని మేము రక్షించుకుంటాం. అంటే పెద్దవాళ్ళని కూడా చూడకుండా మరి ఇక్కడ నిలబెట్టిన పరిస్థితి మేము పెద్ద వాళ్ళు రిటైర్డ్ అయిన 60 ఏళ్లకు చెప్పకుండా ఈ రోజు రేపు రిటైర్డ్ అవుతారనగా ఈ రోజే వాళ్ళకి హాజరు వేయకుండా అని చెప్పడము మాకు ఎంత దౌర్భాగ్యం అంటే ఎంత బాధ అనిపిస్తుంది అంటే, ఒక కూలి చైన్కి కూలిపోయినాడు అసంటిది రేపటి కూలి ఈ రోజు ఇస్తున్నాడు వాడు. అట్లాంటిది వీళ్ళు రేపటి హాజరు ఈ రోజు వేయకుండానే సడన్ గా జూలై 1 నుంచి హాజరు వేయొద్దని చెప్తున్నారు. సడన్ గా వాళ్ళ వయసు మొత్తం అంగన్వాడీ సేవలకు అందించిండ్రు. ఈ రోజు పిల్లలు పోషించలేని పొజిషన్ లో వాళ్ళు ఎక్కడ పోవాలి, ఏం కావాలి వాళ్ళు. ఈ రోజు గవర్నమెంట్ ఇంత అద్రగానం అంటే మేము ఏరి కోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ఇది, మేము కావాలని తెచ్చుకున్నాం. సీతక్క ఉన్నారు కదా, మరి ఆవిడేమంటారు? మరి ఆమె కూడా మమ్మల్ని చూడాలి. ఈ రోజు ఇంత పబ్లిక్ లో మమ్మల్ని చూస్తే మమ్మల్ని గుర్తిస్తానని అనుకుంటాం. మేము కేసీఆర్ సార్ గారిని కూడా మేము అడిగితే మాకు ఇవ్వలేరు. మమ్మల్ని మస్తు కష్టాలు పెడితే మేము చెన్నైలో ఓడగొట్టాలి అనుకున్నాము, కక్కనం కట్టుకున్నాం, ఓడగొట్టాం. మరి ఇప్పుడు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని గుర్తించాలి. మేము ఏరి కోరి మేము వికారాబాద్ శాసనసభ్యులు స్పీకర్ గారిని మేము కష్టపడి అంగన్వాడీల అంతా ఒక్కరు ఏకటయ్యి మేము గెలిపించుకున్నాం. ఈ రోజు స్పీకర్ సార్ కూడా ఎక్కడున్నా కూడా మా గురించి మాట్లాడాలి, మంత్రి గారు కూడా మా గురించి మాట్లాడాలి. మాకు ఈ 18,000 జీతము అసలు వాళ్ళ ఒక్క ఛాయ ఖర్చు కాదు, ఉట్టిగా వేస్ట్ బిల్డింగ్లు కట్టి వాడేస్తుండ్రు, వేస్ట్ హోటల్ కట్టి వాడేస్తుండ్రు. కానీ మాతోని 7 మాడ్యూల్స్ పెట్టి 7 మాడ్యూల్స్ వల్ల చెయ్యని వర్క్ లేదు. చదువుకోకుండా కూడా నేర్చుకొని మరి చేస్తున్నాం మేము. అట్లాంటి పని అంత సేవ చేసుకుంటా, అంత సేవ తీసుకుంటా కూడా మాకు జీతం సరిగ్గా ఇస్తలేరు. నెల జీతాలు రావు, బిల్స్ రావు, ఏం రావు. అద్దె భవనాలలో సున్నాలు లేక ఏం లేక పందికొప్పులు కొడుతున్నాయి. ఆ బిల్డింగ్లలో పని చేయలేక అట్లా నరకయాతను అనుభవించుకుంటూ కూడా డ్యూటీలు చేస్తున్నాం మేము. పెద్దామ కూడా ఉంది, మాట్లాడదాం. అమ్మ ఏంటంటే ఈ వయసులో మిమ్మల్ని ఇక్కడ ఇంత ఇబ్బందులు పెడుతున్నారు మరి పోలీసులు, మరి ఎట్లా? ఇప్పుడు 45 ఏళ్ళు చేస్తున్నామండి మేము. ప్రభుత్వం 1975లో ఓపెన్ చేసింది ఎస్డిఎస్. అప్పటి నుండి మేము ఈ ఒక సేవలకు మేము చేస్తా ఉన్నాము. అప్పుడు 125 రూపాయలు జీతం, మాకు ఆయనకు 30 రూపాయలు జీతం. 48 ఏళ్ళ నుంచి మేము చేస్తా ఉంటే ఈ రోజు పుట్టపలంగా రోడ్డు మీద వెళ్ళిపోమంటున్నారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటిది? ఇప్పుడు 65 ఏళ్ళు వచ్చినాయి, 2 లక్షలు ఇచ్చి 1 లక్ష ఇచ్చేసి వెళ్ళిపోతామంటున్నాం. మేము అనేది వాళ్ళ డిమాండ్ ఏం చేశామంటే, ఇన్ని సంవత్సరాలు మీకు చేశాము, మాకు ఆసరా పింఛన్ వద్దు, మాకు కేవలం మా ఒక గుర్తింపుగా మాకు జీతంలో పింఛన్ కావాలంటే. మీలాంటి వాళ్ళు కూడా రోడ్డు మీదకి వచ్చి కొట్లాడుతుంటే ఇంకా కూడా లోపలికి పంపిన పరిస్థితి, పోలీసులు కూడా కదలనివ్వని పరిస్థితి, ఎట్లా? ప్రభుత్వాన్ని మూర్ఖత్వం అండి. వాళ్ళది నిజంగా వాళ్ళ జులుమని నశించాలి ప్రభుత్వాన్ని. వాళ్ళని ఎందుకోసము ఆ రోజులలో హామీలు ఎన్నో ఇచ్చారు ఈ కాంగ్రెస్. ఈ రోజు వచ్చేసరికంటే ఏ హామీలు లేకుండా రోడ్డు పైన తీసుకొచ్చి మమ్మల్ని పెట్టారు. మరి హామీలు ఎక్కడ పోయినాయి? వాళ్ళు అంటే ప్రభుత్వం వచ్చిన ఒకలాగా, రాజకీయాలకు వచ్చిన ఒకలాగా. ఇప్పుడు ఆ మంత్రులు 5 సంవత్సరాలు వాళ్ళు ఒక మంత్రిగా పనిచేస్తే కోట్ల వస్తుంది, వాళ్ళకి లక్షల పింఛన్ వస్తుంది, వాళ్ళకి సచ్చేదాకా ఆయన వస్తే భార్య కూడా పింఛన్ వస్తుంది. మరి మేమే పాపం చేసామండి. మరి మీకు ఇచ్చిన హామీలు నెరవేరిస్తే అయిపోయింది కదా, మరి ఎందుకు ఇంతగా మిమ్మల్ని ఇచ్చేస్తున్నారు, ఇంతగా ఇబ్బందులు పెడుతున్నారు? ఇంత ఇబ్బంది కాదండి. ఉంటా పలంగా 11 గంటల రాత్రి మమ్మల్ని వెళ్ళిపోమని చెప్పారండి విధుల నుంచి. మేము వెళ్తాం, మీ రిటైర్మెంట్ అయిపోయింది, మీరు వెళ్ళిపోవచ్చు, ఇంకా మీరు విధులకు రావద్దు, డ్యూటీలు చేయొద్దు, తాళంచేతులు ఇవ్వాలి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఆ పక్క వాళ్ళకి ఇన్ఛార్జ్ ఇవ్వాలి. మేమన్నా ఒకటే ఖబర్దార్, సిడిపో గారు కానీ డిడబ్ల్యూ గారు కానీ మేము వెళ్ళేది లేదు. మేము పోషించుకున్నాం, ఈ అంగన్వాడీని మేము పెంచుకున్నాం. ప్రభుత్వ పోషక ఆహారం ఇచ్చి ప్రజల్ని మేము కనీసం కమిషనర్ కూడా బయటికి రాని పరిస్థితి. మరి మీరు ఇంతగా కొట్లాడుతుంటారు, ఇక్కడ అంతా ఇది చేస్తుంటే మరి ఎందుకు మరి బయటకు రాకపోతే ఎట్లా? మరి ఆమె రావాలి,
రావాలి, రాకపోతే మచ్చంత వరకు కూడా ఎన్ని రోజులు ఇక్కడే ఉంటాం. రాకపోతే రస్తాలో కట్టుకుంటాము. ఉచితమైన కోరికలు మేము పోరాటాలు చేసి ఇక్కడే రిలయన్స్ చేస్తామని చెప్పి